చాలా స్పష్టంగా ఉంది అది. వాళ్ళు ఇచ్చాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నోటుకు వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడి దానికి రియాక్ట్ అవ్వాలంటే మాకు ఎందుకండి టైం వేస్టే కదా అని నోటుకు వచ్చింది. రియల్గా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్కడన్నా తిట్టారు నన్ను? ఎక్కడన్నా తిట్టారా? నేనే ఆశ్చర్యపోయి ఒకసారి తిడతారేమో అని చూశాను నేను కూడా. ఎందుకంటే తిడతారనే ఫీల్. ఎందుకంటే ఆయన అందరికీ అభిప్రాయం అదే. మా నాన్నగారు కూడా అట్టాగే ఉండేవాళ్ళు. బేసిక్గా 96 మార్కులు వస్తే 90 ఎందుకు రాలేదని తిట్టేవాళ్ళు. నాకు 96 రాలేదులే కానీ చెబుతున్నాను ఎగ్జాంపుల్ కోసం. 96 వస్తాయని చెబితే 90 ఎందుకు రాలేదని తిట్టేవాళ్ళు. అలాగే ఉంటుంది ఆయన అభిప్రాయం కూడా. ఎందుకంటే పొగిడితే మళ్ళీ వెళ్ళిపోతారేమో అని. కానీ ఆ మాత్రం కూడా చేయలేదంటే నిజంగా గురుగారు చాలా అద్భుతంగా ఉంది. ఆయనకి నచ్చింది ఒకటేనండి, మిగతా అంతా కాదు. బేసిక్గా అందరం కలిసి ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇదే కావాలి. కలిసి ఉంటే ఏదైనా కానీ చేస్తారు. మీరు ఏది చేసినా కానీ ఇష్టంతో చేస్తున్నారని కూడా స్పష్టంగా అన్నారు. బేసిక్ నేను ఇష్టంతో చేస్తాను, దీనికి కాదనేవాడు ఎవడూ లేడు. నాకు ఈ రాజకీయంలోకి వచ్చినా కానీ వచ్చిన తర్వాత కానీ అయిష్టంగా అయితే లేను ఇక్కడ. ఏదో నాకు ఇక్కడ ఎందుకురా బాబు అన్నట్టు నేను ఎప్పుడన్నా ఉన్నానని చూడండి. బేసికలీ నాకు ఎప్పుడు చూసినా కానీ గుడివాడ వచ్చేయాలని పెడుతుంటుంది. హైదరాబాద్ వెళ్ళినా కానీ హైదరాబాద్ నుంచి నాకు వెంటనే గుడివాడ వచ్చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అది అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఒక్కరోజు సండే ఒకటి హైదరాబాద్ వెళ్దాం అవుతుంది, అది కూడా కుదరట్లేదు. ఆ ఒక్కరోజు తప్పనిసరిగా వెళ్తున్నాను తప్పితే దీంట్లో లేదు. అది ప్రజలు కూడా గమనించారండి. నిన్నే చూశారు లాస్ట్ దాకా. ఏమండి మీరు చూస్తూనే ఉన్నారు కదా, జనాలు బోల్డ్ అంతమంది. మాకు తెలిసి ఎవరెవరు తిరుగుతూ ఉంటారు. బేసిక్గా ఆ కెమెరాలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు, ట్రై చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా దొరుకుద్దాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కుర్చీలు ఖాళీ అవుతాయి. లాస్ట్ కదా 2 అయిపోతుంది, ఇప్పుడే లేవుతారు అని చూస్తున్నారు. ఒక్కడు కూడా లేవాలి. ఒక ఖాళీ సీటు ఒకటి కూడా దొరకలే. అది నిజంగా మీరు ఊహించగలరా? ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా అంటే? అదంతా ఇష్టంతో చూస్తున్నాం. బేసిక్గా అదే రకంగా దీన్ని మేము చేసుకుంటూ వస్తున్నాం. అదే దాంట్లో అయితే బాగుంటుంది. క్వశ్చన్స్ అడగండి, నాకేం పర్లేదు ఏదైనా.